నమస్తే. నేను ఈ వీడియోలో మామిడి పళ్ళ సీజన్ కదండి, అందుకని మామిడి పళ్ళతో ఒక రెసిపీ చూపిస్తాను. అది మ్యాంగో షీరా. మామిడి పళ్ళతో రవ్వ కేసరి ఎలా చేయాలి అనేది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఐటెం ఇది. తప్పకుండా చేసుకోండి. ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కావాల్సినవి 1 కప్పు బొంబాయి రవ్వ, మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదండి ఉప్మా, అది ఉప్మా రవ్వ, 1 కప్పు పంచదార, 1 కప్పు మామిడి పళ్ళ రసం. దీంట్లో పీచు పదార్థం ఏమీ లేకుండా చూసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్. మీకు ఇంకేమన్నా వేరే నట్స్ కావాలంటే కూడా వాడుకోవచ్చు. 10-12 సాఫ్రన్ కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ తీసుకున్న, కొద్దిగా ఉప్పు, ఆ తీపిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఉప్పు. ముందుగా మొదలు పెట్టేటప్పుడు 1 స్పూన్ నెయ్యి తీసుకుని ఒక బాండ్లీలో మనం రెడీ చేసి పెట్టుకున్న నట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను, అవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ముందుగా అవి కొద్దిగా ఎర్రగా వేగినప్పుడు దాంట్లో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని పూర్తిగా వేయించుకోవాలి. ద్రాక్ష ఎక్కువ టైం తీసుకోవద్దు అని చెప్పి నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఒక కప్లో తీసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్, ఒక పాత్ర తీసుకుని దాంట్లో మనం 1 కప్పు పంచదార రెడీగా పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసుకుని 1 కప్పు రవ్వకి 2.5 కప్పుల వాటర్ అనేది రేషియో, 2.5 కప్పుల నీళ్లు పోసుకొని మనము ఈ పంచదారని కరగపెట్టాలి. ఈ షీరాకి ఏ రకమైన పాకంతో పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది పంచదార అనేది నీళ్ళలో. ఈ కుంకుమ పువ్వు, కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి దీంట్లో కరిగేంత వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని కరిగించుకుంటే సరిపోతుంది. అది అక్కడ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద ఒక ప్యాన్ తీసుకుని మిగతా నెయ్యి, దాదాపుగా ఇది 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, దీంట్లో ఇప్పుడు రవ్వ వేసుకొని దోరగా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్, అలాగా గోల్డెన్ కలర్ అన్నమాట, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే అంటుకోకుండా నాన్ స్టిక్కీ చాలా బాగా వస్తుంది రవ్వ కేసరి అనేది. అలాగ మనం కలుపుకుంటూనే ఉండాలి, వదిలేస్తే మాడిపోయే అవకాశం ఉంది. ఇటువైపు ఇంకొక బర్నర్ మీద నీళ్లు కాగిపోయినాయి, పంచదార అంతా కరిగిపోయింది, అది ఎలాగో ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇసుకలాగా అయిపోయింది. ఇటువైపు రవ్వ వేయించుకుంటున్నాను, ఇసుకలాగా అయిపోయింది, మంచి సువాసన వస్తుంది, ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం కరగపెట్టుకున్న నీరు ఏదైతే ఉందో, పంచదార నీరు, దీంట్లో కొద్ది కొద్దిగా ఒకటేసారి పోసిస్తే ఉండలు చుట్టే అవకాశం ఉంది. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చెయ్యి ఆడిస్తూనే ఉండాలి, లేదంటే ఒకటే చోట నీరు ఎక్కువైపోతుంది, ఒక చోట గట్టిగా ఉండిపోయి అక్కడ ముద్దగా అయిపోయే అవకాశం ఉంది. మనం బాగా వేయించుకుంటే యూజువల్గా మనకి ముద్దలు ముద్దలుగా, గడ్డలు గడ్డలుగా వచ్చే అవకాశమే ఉండదు, పొడి పొడిగానే వస్తుంది అన్నమాట. అలాగా మిశ్రమం అంతా ఒక దగ్గరగా వచ్చేస్తున్నప్పుడు మామిడి పండు పల్పు ఏదైతే రెడీగా పెట్టుకున్నామో అది కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. మనకి పల్ప్ అనేది చాలా తీయగా ఉంది మామిడి పండు అంటే, 1 కప్పు పంచదార బదులు 3/4 కప్పు వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు 1.5-2 నిమిషాల్లో మళ్ళీ అంత మిశ్రమం అంతా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న నట్స్, రైజిన్స్ దీంట్లో వేసుకుని కొద్దిగా నెయ్యి పైనుంచి ఆ షైనింగ్ టెక్స్చర్కి, మంచి టేస్ట్కి కొంచెం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకోండి. ఉమ్మగిలుతుంది, అప్పుడు బాగుంటుంది. వెంటనే వడ్డించేసుకోకుండా ఉమ్మగిలిన తర్వాత ఒక్కసారి కలుపుకొని వడ్డిస్తే చాలా బాగుంటుంది. కరెక్ట్గా మొత్తం సెట్ అవుతుంది, దాంట్లో ఉన్న తేమ అంతా మొత్తానికి పడుతుంది, కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది, ఇంకా వడ్డించేయటం ఒక్కటే మిగిలింది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మామిడి పళ్ళ సీజన్లో. ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట, చల్లగా అయిన తర్వాత కూడా. తప్పకుండా చేసి చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.